హాయ్ నమస్తే అండి. నేను ఫైట్ మాస్టర్ రామలక్ష్మణ్ అన్నయ్యని మాట్లాడుతున్నాను. ఇది రామండి. ఓకే సార్. ఇది లక్ష్మణు, ఇది నేను. ఇది ఈ దున్నపోతులు మాయి. మేము చెన్నై బాబాయ్ ముందు లాస్ట్ దున్నపోతులు అయ్యి మాకు. అంటే మేము 4-5 జతలు మార్చాం, కానీ లాస్ట్లో అయ్యే మాకు 10 ఇయర్స్ వర్క్ చేసి 10 ఇయర్స్ టైర్ బండి ఉండేది మాకు. 10 ఇయర్స్ వర్క్ చేసి లాస్ట్లో ఆ దున్నపోతులు అమ్మి మెడ్రాస్ వెళ్ళాలంటే చాలా బాధపడ్డాము. ఇక తప్పనిసరి అని చెప్పి అటు నమ్ముకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ 10 సంవత్సరాలు మాకు పనిచేసిరండి. బండిని ఎక్కడ దిగబడినా కూడా ఆకుండా లాగేయి. దేవుడు మాకు అన్నములతో పాటు మాకు అవి కూడా మాకు తమ్ముళ్ళలాగా మాకు కష్టపడ్డాయి. అవి కూడా ఎంత వయసులో సార్ ఆ ఫోటో? ఇది లక్షణకి వీళ్ళకి ఒక 18 ఏళ్ళు అంత ఉంటాయి అనుకుంటా. 18 ఇయర్స్ ఉంటుంది అనుకుంటా. అప్పటికి పెళ్ళిళ్ళు కాలేదు సార్? పెళ్ళి కదా, పెళ్ళి కాలేదు. అప్పుడు మనం వ్యవసాయం పనులు చేసేవాళ్ళమి. వాళ్ళు సంవత్సరానికి 50 రోజులు కుప్పలు కొట్టేవాళ్ళు ఊర్లో. కుప్పలు కొట్టేవాళ్ళు అంటే కారం చెట్లు ఒక 25 రోజులు కొట్టేవాళ్ళమి. ఆ ఏళ్ళు మొత్తం తోళ్ళు మొత్తం ఊడిపోయి వాళ్ళకి. అంటే గడ్డి లాగాలి. ఇది అప్పుడులాగా ట్రాక్టర్లు ఇప్పుడు ట్రాక్టర్లాగా ఏం లేవు. అప్పుడు అన్నీ ఆవులు తిప్పుకొని గడ్డి లాక్కొని కుప్ప కొట్టుకొని ఏళ్ళని తోలు ఊడిపోయింది అన్నమాట. నాట్లేసేటప్పుడు కూడా కాళ్ళు కాళ్ళు జలగలు గుట్టి పుండ్లు పట్టేదంట కదా సార్? కాళ్ళు పట్టేది, పాసిపోయాయి కాళ్ళు. అసలైన పూసుకొని పని చేసేవాళ్ళు. వాళ్ళ కష్టం అందరిది కష్టం కాదు. అదే అంత ముగ్గురు అన్నదమ్ములు ఇప్పటికీ కలిసి ఉండడానికి కారణం కూడా మాకు వచ్చిన వైఫ్లు, మా భార్య వాళ్ళ మిస్సెస్లు కానీ మా వైఫ్ కానీ దేవుడు వాళ్ళకి మాకు మంచి వాళ్ళని దేవుడు జత కూర్చాడు అనమాట. వాళ్ళ వల్లే మాకు కుటుంబం ఎంతమంది అన్నదమ్ములు కలిసి ఉండడానికి కానీ అంత కారణం. చిన్నప్పుడు గొడవలు పట్టడానికి ఇంకా కారణం ఉంది. నేను కొంచెం 20-25 ఇయర్స్ దాకా 30 ఇయర్స్ దాకా నా మాట విన్నారు వాళ్ళు. తర్వాత వాళ్ళు సినిమాలు పోయిన తర్వాత అందరం కలిసి వాళ్ళ మాట వినాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు అలాంటి మంచోళ్ళు కాబట్టి అందరం. ఇంకా గొడవలు అనేది లేదు. ఇక గొడవలు స్టార్ట్ అయ్యేదంటే మ్యాక్సిమం ఆడవాళ్ళు కూడా రావాలి. మ్యాక్సిమం దేవుడు ఆడవాళ్ళని మంచివాళ్ళని మనకి గిఫ్ట్గా ఇచ్చారు. తర్వాత 3వ స్టెప్ వచ్చి పిల్లలతో రావాలి. కాబట్టి వాళ్ళు మంచి పిల్లలే పుట్టారు. ఇక వాళ్ళు మనకి కుటుంబంలో వాళ్ళు హ్యాపీగా దేవుడి దయ వాళ్ళందరం మంచి పిల్లలు అందరం. మాకు 7 పిల్లలు మొత్తం. నాకు 3, మా తమ్ముడికి 4, 7 పిల్లలు. సార్ నందిగుంట పాలెం ఎప్పుడైనా వెళ్తుంటారా సార్ మీరు? వెళ్తాను. నందిగుంటపాలెం వెళ్తాను. ఊరిని మొత్తం పలకరించి అక్కడ అందరినీ, చిన్ననాటి స్నేహితులు అందరం పలకరిస్తాం. పొలాల మీద తిరిగి వస్తూ ఉంటాం. సార్ వాళ్ళకి ఎప్పుడన్నా కష్టం వచ్చినప్పుడు కానీ ఇలా కష్టం వచ్చింది ఇలా బాధపడడానికి మీతో చెప్పుకొని ఎప్పుడన్నా ఫీల్ అయ్యే? అసలు వాళ్ళు కష్టాలు వాళ్ళు ఎవరు చెప్పరండి. వాళ్ళు అస్సలు చెప్పరు. ఎవరో చెప్పరు. ఎన్ని కష్టాలు వచ్చి చెప్పరు వాళ్ళు. నేను ఎక్కువ బాధపడతానని చెప్పి నాకు అసలు చెప్పరు వాళ్ళు. నాకేదైనా వాళ్ళ గురించి చిన్న విషయం తెలిసిన కూడా నేను చాలా బాధపడతా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అట్లా కష్టపడే బతికాం కాబట్టి తిండి తిప్పలేకుండా చాలా ఇబ్బంది పడ్డాం. అప్పుడు ఫస్ట్ టైం హైదరాబాద్కి వెళ్తున్నాము, ఇట్లా చెన్నైకి వెళ్తున్నామని చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నప్పుడు మీరు కూడా? నేను సంతోషపడే ఉన్నానండి. ఎందుకంటే నాకు సినిమా పిచ్చి ఎక్కువ. నేను చిరంజీవి గారికి మంచి ఫ్యాన్. నేను చిరంజీవి గారి సినిమాలు మామూలుగా ఆయన లాస్ట్ సినిమా ఖైదీ ఈ సినిమాల దాకా మొత్తం చూస్తూ ఉన్నాడు. అంత పిచ్చి అనమాట. ఆ పిచ్చిలో వాళ్ళు సినిమాకి వెళ్తామంటే వెళ్ళిపోమని చెప్పి సపోర్ట్ చేశాను. నేను సపోర్ట్ చేయబట్టే వాళ్ళు వెళ్ళారు. వెళ్తే మనం కూడా అందుకు హెల్ప్ చేసాము. అక్కడ వాళ్ళు కష్టపడ్డారు. బాగా కష్టపడి ఇంత దూరం రావడం జరిగింది. సార్ వాళ్ళు ఆధ్యాత్మిక ప్రవేశం చేశారు సార్. వాళ్ళు ఏదైనా తలుసుకుంటే అది నెరవేరిందాకా ఊరుకోరాళ్ళు. అంత కష్టపడతారు వాళ్ళు. ఒకటి అనుకున్నామంటే దాన్ని సాధించే వరకు నిద్రపోరాడు. ఏదైనా అంతే. మీరు అప్పుడు ట్రైన్లో బియ్యం తీసుకొని వెళ్ళేటప్పుడు రంగరాజపురం నుంచి ఇంటర్వ్యూలో చదివాను సార్. ఆలి గారు ఇంటర్వ్యూ చదివాను. ఆలి జాలిగా అందులో రంగరాజపురం నుంచి సార్ వాళ్ళు ఉన్న రంగరాజపురం అంటే మామూలుగా ఆటపాలెం నుంచి మామూలుగా మెడ్రాస్ వెళ్ళడానికి 20-24 రూపాయలు ట్రైన్కి ప్యాసింజర్కి. అక్కడ నుంచి వాళ్ళు 100 రూపాయలు అడిగేవాళ్ళు స్టేషన్ నుంచి. రంగరాజపురం నుంచి రూమ్, రైల్వే స్టేషన్ నుంచి రంగరాజపురం.
ఇక ఎందుకులే అని చెప్పి అక్కడనే భుజాన్ని నెత్తిన వేసుకొని మూట అక్కడ ఎన్ని కేజీలు సార్ అది అది 50 కేజీలు మూట. ఆ, ఈ పక్కన ఒక అరిసెలు ఉండే ఒక టిఫిన్ ఒక బ్యాగ్ బ్యాగు, అరిసెలు, కారం ఉండేది. ఈ పక్కేమో చిన్న సంచి ఒకటి ఇట్లా పట్టుకొని ఇక చిన్నగా దించుకుంటా వెళ్ళిపోయేవాడు. అక్కడికి వెళ్ళి ఆ బరువును మూట ఇద్దరు వచ్చి దించుతుంటే ఆ బరువును చూసి ఏడ్చారంట రూమ్ లో. ఆ తమ్ముళ్ళు ఇంత దూరం ఎట్లా వచ్చావనయ్యా, మేము వచ్చేవాళ్ళం కదా. నెత్తి మీద మొత్తం చెమట పట్టి ఈ రెండు చేతిలో 2 బ్యాగులు. సినిమా మీద వ్యామోహం ఎక్కువ నాకు. తమ్ముళ్ళు ఎక్కడ మంచి ఏదో ఆర్టిస్టులు అవ్వాలని అదని ఇదని ఉండేది నాకు. దేవుడి వల్ల అన్నీ నెరవేర్చుకున్నారు, హీరోలు చేశారు, అన్నీ మా సంతోషాలన్నీ తీర్చారు. నా పిల్లల్ని కూడా చదివించింది వాళ్ళే. ఇలా పిల్లగడ్డ డాక్టర్ చేస్తుంది నా కూతురు, అల్లుడు డాక్టరు. సార్ వాళ్ళు చెన్నైలో సినిమా ప్రవేశాలు సినిమాకు అన్ని చేస్తున్నప్పుడు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ నుంచి చీరాల నుంచి ఎక్కువ మనం అన్ని సైకిల్ మనకి ఆర్థికంగా ఉండేది, బాగా మనకి తినడానికి ఉండేది కాదు. సైకిల్ తీసుకెళ్లారంట. సైకిల్ అంటే మామూలు సైకిల్ మొత్తం ఓడ తీసుకొని చక్రాలు మొత్తం గోతాలు మూట కట్టుకొని ఆ ట్రైన్లో సీటు కింద దొంగతనం పెట్టుకొని తీసుకెళ్ళి అవి పట్టుకునేవాళ్ళు. అప్పుడు తీసుకెళ్ళి అక్కడ బిగించుకొని సైకిల్ అంతా 150 రూపాయలు సైకిల్ కొనుక్కొని వెళ్ళి అక్కడి నుంచి. అప్పుడు రాజ్ మాస్టర్ ఫైటర్ కార్డ్స్ కావాలి అన్నప్పుడు మీరు 5,000 రూపాయలు ముడతలు కట్టుకొని జేబులో పెట్టుకొని 5,000 రూపాయలు తీసుకొని అప్పు తీసుకొని కూడా వెళ్ళారు. అప్పుడు తిరుపతి 20,000 అయితే ఇక అక్కడక్కడ తెలిసిన వాళ్ళు కాడ కొంచెం అప్పులు అడుక్కొని వెళ్ళి ఇది ఇచ్చాం. కార్డు ఎట్లా కొన్నాం, కార్డు కొని ఎవరి వల్ల ఈ స్థాయికి వచ్చాం. చెప్తారు సార్, చాలా ఇంటర్వ్యూలో చూస్తాను. మాస్టర్స్కు బాగా సపోర్ట్ ఉండి ఒక తండ్రిగా అన్ని సారే చూసుకున్నారు. పెద్దన్నయ్య బాబురావు సార్ అంటే వాళ్ళు కూడా మన మాట విన్నారు కదా. మన మాట వినకపోతే మనం చూసుకోవాలి కదా. మనకు మాట విన్నారు, మనకు గౌరవించారు కాబట్టి మనం అంతగా కుటుంబాన్ని కలుపుకొని వెళ్ళాల్సి వచ్చింది. అంత మా ఫ్యామిలీ, మా మిస్సెస్లు వాళ్ళ వల్ల ఎవరైనా దూరం వచ్చాం. తర్వాత ఫస్ట్ సినిమా మన పూరి జగన్నాథ్ గారికి మేము ట్యాంక్ చెప్పుకోవాలి. రవితేజ హీరో ఇడియట్ సినిమాకి మాస్టర్ గారు కూడా ఆయన గారు కనుక అవకాశం ఇవ్వకపోతే మాకు ఈ స్థాయి వచ్చేది కాదు. తర్వాత నెక్స్ట్ బోయపాటి గారు సినిమాకి బోయపాటి గారు అవకాశం ఇచ్చారు, పెద్ద మాస్టర్ అయ్యేది దాంతో. తర్వాత మేము నాగార్జున గారికి ఒక ట్యాంక్ చెప్పాలండి. నాగార్జున గారికి సార్ ఇక్కడ నాగార్జున గారికి చెప్పాలి. నాగార్జున గారికి ట్యాంక్ చెప్పాలి. నాగార్జున గారికి అది అందరూ ఎంతోమంది హెల్ప్ చేయబట్టే మనం ఏదో దేవుడు చేతులు ఉన్నాయి కాబట్టి ఈ స్థాయికి రాగలిగేది. ఇక్కడ అవార్డులు సార్, నంది అవార్డులు వచ్చి ఇక్కడ ఆర్య సినిమాకి వచ్చింది ఫస్ట్ మొదటి ఆర్యకి. తర్వాత నేనింతే రవితేజ, డి సినిమాలకి 5 నంది అవార్డులు వచ్చినాయి. సార్ విధి వింతైనది అంటారు. ఒకే గడపలో గడిపే వారికి కూడా విడివిడి దారులు పెడుతుంది, రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళకు కూడా వంచన తలపెడుతుంది అని అంటారు కదా. కానీ ఎంతోమంది చెప్తారు, నేను కూడా చూశాను. మీరు ముగ్గురు అన్నదమ్ములు ఇంత అన్యోన్యంగా కలిసి ఉండడానికి ప్రధాన కారణం ఏంటి సార్? ఇప్పుడు అన్నదమ్ములు కలిసి ఉండడానికి చాలా బలమైన కారణాలు కావాలి. విడిపోవడానికి ఎంత చిన్న కారణం చాలు విడిపోవడానికి. అయినా తల్లిదండ్రులు కూడా అన్నదమ్ములు అక్క చెల్లి అందరూ కలిసి ఉంటారని చెప్పి కంటారు. కానీ అంటే విడిపోతారు తన్నుకుంటారంటే వాళ్ళు ఒక్కళ్ళే కంటారు. వాళ్ళు అసలు కనరేమో అలా కొట్టుకుంటారంటే. తల్లిదండ్రులు కూడా మనం బిడ్డలు అందరు కలిసి ఉంటే వాళ్ళ ఆనందం, వాళ్ళ ముఖంలో ఆనందం ఎంత ఆనందం బాగుంటుందంటే అంత ఆనందంగా ఉంటారు. మా అమ్మగారు కూడా మా కోసం చాలా కష్టపడింది. మా అమ్మగారు కూడా మా నాన్నగారు కూడా కష్టపడ్డారు. అది కలిసి ఉండడానికి అన్నదమ్ములు కలిసి చూస్తుంటే ఈ టీవీలో చూస్తుంటే ఇంకే జీవితాలు మనకి ఉండదు. ఎంతో చిన్న జీవితం ఇది. ఉండన్నాళ్ళు 4 రోజులు సంతోషంగా ఉండటం, ప్రశాంతంగా పోవటం ఇదే అనుకుంటున్నాను నేను. కానీ గొడవలు ఇవన్నీ అన్నదమ్ముల మధ్య చూస్తుంటే అసలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఒకడు నరుక్కోటాలు ఇవన్నీ ఆస్తుల కోసం కానీ ఇవన్నీ మనం ఎవరు తీసుకెళ్ళేది లేదు, ఏమి లేదు. వాటందరూ అయ్యే పోతే మనం పోతాం. ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. సార్ మాస్టర్ వాళ్ళకు 4 పిల్లలు అని చెప్తారు కదా సార్ ఇంటర్వ్యూలో. 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు అంటారు కదా. అమ్మాయిలు 2 ఏం చేస్తున్నారు, అబ్బాయిలు 2 ఏం చేస్తున్నారు? అలాగే మీ అబ్బాయి ఏం చేస్తున్నారు? అమ్మాయిలు రాము 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి డాక్టర్.
ఒక అమ్మాయి యేసులో చదివి మొన్నే వచ్చింది. లక్ష్మణ్కి ఇద్దరు, ఒకడేమో రాహుల్. ఇప్పుడు మాస్టర్ తోటి వాడు కూడా ఫైట్ చేపిస్తున్నాడు. వాడు కూడా చిన్నోడు ఆర్య, వాడు యుఎస్ వెళ్ళి వచ్చాడు, మళ్ళీ వెళ్తున్నాడు మళ్ళీ యుఎస్. 2 years ఏదో ఉంది అక్కడ. తర్వాత నాకు 3 పిల్లలు. ఒక అమ్మాయినేమో మా లక్ష్మణ్ బామారికి ఇచ్చాం, ఒంగోలు. ఒక అమ్మాయి ఏమో డాక్టరు, ఏజెలు చేస్తుంది. అల్లుడు డాక్టరే, యశోదలో కార్డియాలజీ. కొడుకు ఫైట్ మాస్టర్ వెంకట్. రామలక్ష్మణుడికి పూరి గారు లైఫ్ ఇచ్చినట్టు మా కొడుకు కూడా అనిల్ రావిపూడి గారు పట్టా సినిమాతోటి మంచి లైఫ్ ఇచ్చాడు. ఈ భగవత్ కేసరి, డాకు మహారాజ్, ఈ సినిమాకన్నీ మా కొడుకే ఫైట్ మాస్టరు. వాడు కూడా వాళ్ళ బాబాయిలతో పాటు వాడు కూడా మాస్టర్గా చేస్తున్నాడు. కాబట్టి మాకు బిడ్డలో బాగుంటే తల్లిదండ్రులకి ఇంకంతకన్నా ఇంకా ఆనందం ఏముంది. ఇంకా అది దేవుడి ద్వారా పిల్లల ద్వారాగా మాకు, మా 7 పిల్లల ద్వారాగా మాకు ఆనందమే. పిల్లకాయలంతా హ్యాపీ, మనకు చెప్పినట్టు వింటారు. పిల్లల వల్ల మట్టుకు మాకు ఏ ప్రాబ్లం లేదు, హ్యాపీ, సంతోషంగా ఉన్నాం. ఇంకా అది